తమిళ హీరోలు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా? రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా పాలిటిక్స్ తో పడలేనురా బాబు అంటూ పక్కకు జరిగిన చోటే ఈ జనరేషన్ హీరోలు రఫ్ఫాడించాలని ఫిక్స్ అయిపోతున్నారా? విజయ్ పొలిటికల్ ఎంట్రీని మర్చిపోకముందే మరో హీరో కూడా ఆయన దారిలోనే వెళ్తున్నారా? మరి ఆ స్టార్ హీరో ఎవరు? ద్రవిడ రాజ్యంలో రాజకీయాల్లోకి వస్తుంది ఎవరు? ఓసారి చూద్దాం. 2024లో రసవత్రంగా మారనున్న తమిళ రాజకీయం. తమిళనాట రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో విజయ్ బాటలో హీరో విశాల్. తమిళిగ వెట్రి కలగం పేరుతో విజయ్ పార్టీ. 2026 ఎన్నికలపై విజయ్ ఫుల్ ఫోకస్. తమిళ ఇండస్ట్రీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దానికి కారణం సినిమా వాళ్ళే ఎక్కువగా పాలిటిక్స్ పై ఫోకస్ చేస్తూ ఉండమనే చెప్పాలి. ఇప్పటికే సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి అధికార పార్టీలో ఉన్నారు. ఆయనతో పాటు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. కొత్తగా విజయ్ తమిళిగ వెట్రి కలగం పేరుతో పార్టీని స్థాపించి రానున్న ఎన్నికల్లో ఫోకస్ చేస్తామని చెబుతున్నారు. తమిళనాట విజయ్ పార్టీ గురించే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్న సమయంలో విశాల్ సైతం రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయినా విశాల్ పొలిటికల్ ఎంట్రీ ముందుగానే ఊహించిందే. గతంలో చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ వేశారు. అయితే కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోంది. త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తోంది. తాను రాజకీయాల్లోకి రావటం ఖాయం, సమాజ సేవే నా లక్ష్యమంటూ గతంలోనే విశాల్ తెలిపారు. అయితే విశాల్ కూడా తలపతి విజయ్ లాగానే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగరని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఫుల్ టీంతో పక్కగా పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారని వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు హీరోలు బరిలోకి దిగి ఏ మేరకు సత్తా చాటుతారన్నది వేచి చూడాలి. మరి మొత్తానికి ఇటు విజయ్ అటు విశాల్ మరోవైపు కమల్ హాసన్ వీళ్ళందరి ఎంట్రీతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్రంగా మారబోతున్నాయన్నమాట.